హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మన భారతదేశంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని ఇంతవరకు ఎవరూ ఛేదించలేకపోయారు. మరి అలాంటి వాటిలో సోనా బహార్ గుహలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లో రావడం అనేది జరుగుతుంది. మరి పద్మనాభ స్వామి ఆలయం ఆరో గది ఇంతవరకు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. వాటికి సంబంధించిన వాటిని డీకోడ్ చేయడం చాలా కష్టమట. అది ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఈరోజు మనం సోనా బహార్ కేవ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయం కంటే ఎక్కువ సంపదను ఇక్కడ దాచారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆ గుహలోని శిలాశాసనాల ద్వారా ఆ నిధిని సొంతం చేసుకోవాలని ఎందరో రాజులు చక్రవర్తులు ప్రయత్నించారట. కానీ సాధించలేకపోయారు. బ్రిటిష్ వారు కూడా ఈ రహస్యాన్ని ఛేదించి ఆ నిధిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించారట. ఫిరంగుల ద్వారా ఆ ద్వారాన్ని తెరవాలని ప్రయత్నించి విఫలమయ్యారట. మరి శతాబ్ద కాలం నుండి ఆ నిధిని వెలికి తీయాలని ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రకారులు, సైంటిస్టులు దీనిపై నిరంతర పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. మరి ఈ నిధి ఎక్కడ ఉంది, ఎవరు దాచారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మరి లక్షల కోట్ల విలువ చేసే ఖజానా ఇక వెలికి తీయడం సాధ్యం కదా అనే ప్రశ్నలు చాలా మంది సైంటిస్టులను వేధిస్తున్నాయి. ఈ సోనా బండార్ కేవ్ బీహార్లోని రాజ్గిరి అనే పట్టణానికి దగ్గరలో ఉంటుంది. అప్పట్లో ఇది మగధ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేదట. మగధ రాజ్యపు చక్రవర్తులలో బింబిసారుడు అనే చక్రవర్తి సోనా బండార్ గుహలలో లక్షల కోట్ల విలువ చేసే నిధిని దాచాడని అక్కడ శిలాశాసనాలు తెలుపుతున్నాయట. బింబిసారుడు కుమారులు రాజ్యసింహాసనం కోసం అంతర్గత గొడవలతో వైరంతో వారిలో వారు గొడవలు పడడం అనేది జరుగుతుందట. మరి బింబిసారుడి యొక్క కుమారులో అజాతశత్రు అనే అతడు ఈ సోనా బండార్ గుహలలో బింబిసారుని తల్లిని బంధించి సింహాసనాన్ని అధిష్ఠించాడట. అజాతశత్రు గురించి ముందే గ్రహించిన బింబిసారుడు అపార సంపదను ఈ గుహల్లో దాచాడట. ఆ నిధిని సొంతం చేసుకునే మార్గాన్ని తెల్పమని అజాతశత్రువు తల్లిదండ్రులను హింసిస్తాడట. వారిని ఆకలితో అలమటించేలా చేస్తాడట. కానీ ఎంత ప్రయత్నించినా అతడు ఆ నిధిని మాత్రం సొంతం చేసుకోలేకపోతాడట. కొంతకాలానికి బింబిసారుడు మరణిస్తాడట. దాంతో ఆ నిధిని సొంతం చేసుకోపోయాలనే బాధతో ఆ రాజు పిచ్చివాడులా మారిపోతాడట. బౌద్ధ గురువులు అతడిని తిరిగి మామూలుగా చేయడం జరుగుతుందట. కానీ బౌద్ధమత బోధనలతో మానసిక పరివర్తన చెంది ప్రభావితుడైన అజాతశత్రువు ఆ నిధిని గురించి పట్టించుకోవడం మానేస్తాడట. బింబిసారుడు మరణం ముందే ఆ గుహలో నిధి రహస్యాన్ని అర్థం కాని విధంగా శిలాశాసనాలపై చెక్కిస్తాడట. ఆ లిపి ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదట. అందులో ఏముంది, ఆ నిధికి మార్గం ఎక్కడ ఉంది, ఎలా నిధిని సొంతం చేసుకోవచ్చు అనే వివరాలు ఆ లిపిలో క్రోడీకరించబడ్డాయట. దాన్ని డీకోడ్ చేయగలిగితే ఆ నిధిని సొంతం చేసుకోవచ్చట. దాన్ని డీకోడ్ చేయడానికి 2500 సంవత్సరాల నుండి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఆ నిధిని ఛేదించే మార్గం మాత్రం కనుగొనలేకపోయారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ నిధిని ఛేదించాలని ఫిరంగులతో గుహలోని బండారాన్ని తొలగించాలని ప్రయత్నించి ఆ మార్గాన్ని ఛేదించలేకపోయారట. దానికి సంబంధించి అక్కడ బండారాపై గుర్తులు ఉన్నాయట. ఈ గుహని పెద్ద కొండలో తొలచబడింది. ఈ గుహలో ప్రవేశించగానే ఒక పెద్ద గది వస్తుంది. దీన్ని ఖజానాకు కాపలగుండే సైనికుల గదిగా భావిస్తారు. మరి ఆ గది వైపు ఉన్న ఒక పెద్ద బండరాయితో మూసివేయబడి ఉంది. రాతితో చేసిన తలుపుది. ఇంతవరకు ఆ మార్గాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారట. దీనిని 3-4 శతాబ్దంలో బౌద్ధ జైన గురువులు అక్కడ ధ్యానం కోసం వాడుకునేవారట. దీనిని మహాభారత కాలంలో జరాసంధుడు మరియు భీముడు ఇక్కడ యుద్ధం చేశారని కూడా భావిస్తారు. మరి ఇంతవరకు సోనా బహార్ గుహల యొక్క నిధి రహస్యంగానే ఉండిపోయింది. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.